అయ్యా మొదటి ఆరాధన, మొదటి రోజు, మొదటి అభిషేకము, మొదటి ఉపవాస ప్రార్థన, మరి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? ఇదిగో నీ రొట్టె ముక్కల కోసమునైనా నీ పాదాల దగ్గరికి వచ్చి నీ యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడిపోయాం ప్రభు. మేము ఏ రొట్టె తీస్తావు మాకు? ఏ రొట్టెనిచ్చి మమ్మల్ని బలపరుస్తావు? ఏ యొక్క రొట్టెతో, ఏ యొక్క ఉపదేశాన్ని ఇచ్చి మమ్మల్ని నాయన బలపరుస్తావయ్యా అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను దర్శించి నాకు ఒక దర్శనాన్ని చూపించారండి. ఆ దర్శనంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఆ వారి శిరస్సుల మీద తైలము, బలిపీఠం మీద నుంచి కొమ్ములలో నుంచి అభిషేక తైలము పడి వారిని అభిషేకిస్తున్నారు. ఏంటయ్యా ఈ మాటకి ఏంటి, ఏం అంశము, ఏం చెప్తున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు చూపించయ్యా, నాతో మాట్లాడంటే దేవుడు నాతో మాట్లాడిన మాట ఈ రోజున అంశము పట్టాభిషేకము. అంశము పట్టాభిషేకము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనములు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము. తీసుకున్న వారు చదివి. మూఢత్వము చేత 4వ అధ్యాయం 13-14 వచనాలు. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకును చెరసాలలో నుండి బయలువెళ్ళును. పట్టాభిషేకము నొందుటకు ఎక్కడి నుంచి బయలుదేరతాడంట? చెరసాల నుండి బయలువెళ్తాడంట. చెరసాల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి పట్టాభిషేకానికి యుక్తునిగా చేస్తాడట. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఈ మాట ఇచ్చి మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధి మాటలకి ఇక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు ఏమవుతాడట? పట్టాభిషేకము నొందటానికి చెరసాల్లో నుంచి, బంధకాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, వేదనలో నుంచి, కొన్ని బాధల్లో నుంచి వాడు బయటికి వచ్చి మరి దేవుడు పట్టాభిషేకమును పొందుకుంటాడంట. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఏ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉన్నారు శ్రమలో, వేదనలో, ఇరుకులో వచ్చి ఇదిగో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, దేవుడు అంటా ఉన్నాడు ఈ రోజు మొదలుకొని నువ్వు పట్టాభిషేకముగా, ఒక రాజుగా, ఒక యాజకుడిగా, నాయకుడిగా నువ్వు నిలబడబోతున్నావు. ఒక అధికారినిగా పట్టాభిషేకమునిచ్చి, ఒక అభిషేకమునిచ్చి, ఒక దీచిని ఇచ్చి, తన యొక్క మహిమని నీకు ఇచ్చి దేవుడచ్చ నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆరాధన చేసి అలసిపోయిన బిడ్డలందరూ హల్లెలూయా. మిగిలిన చెప్పండి మరి హల్లెలూయా. చురుగ్గా ఉండాలండి. దేవుడిని కనపరచాలంటే చురుగ్గా ఉండాలి. నేను ఆరాధన చేస్తే నేను పొందుకున్నా, మరి నేను చూడండి ఎంత ఇదిగా ఉన్నాను. మీరు కూడా పొందుకున్నారులే, కాదనట్లేదు. కాబట్టి కొంచెం బలంగా స్తోత్రములైనా హల్లెలూయా అయినా దేవుని మీరు మహిమపరుస్తూ ఉన్నారనుకో, దేవుడు నాలో నుంచి బలంగా మాట్లాడతాడు. మీ ఎనర్జీ డౌన్ అయిపోతే నా ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు బుద్ధి మాటలకి చెవియొగ్గని ముసలి రాజు. అంటే రాజు అనగా తను ఏం కలిగి ఉన్నాడు? అన్ని కలిగి ఉన్న వాడిని ఏమంటారు? రాజు. రాజు అనగా సింహాసనాన్ని కలిగి ఉంటాడు, కిరీటంను కలిగి ఉంటాడు, మహిమను కలిగి ఉంటాడు, అధికారాన్ని కలిగి ఉంటాడు, మొత్తం శాసించే దమ్ముడు సత్తాన్ని కలిగి ఉన్నవాడు రాజు. అయితే దేవుడు అంతా ఉన్నాడు బుద్ధి మాటలకి చెవియొగ్గని రాజు కంటే ఆ చిన్నపిల్లవాడు ఉన్నాడు చూసావా, జ్ఞానంగా నడుచుకొని దేవుడి మాటలకి చెవియొగ్గేవాడే శ్రేష్ఠుడు. వాడినే నేను పట్టాభిషేకుని నేను చేస్తాను, వాడికి నేను అభిషేకాన్ని ఇస్తాను, వాడినే నేను గణపరుస్తాను, వాడినే నేను హెచ్చిస్తాను, వాడినే ఒక విధానమైన స్థితిలోకి నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే అలంకరణ. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన ఆత్మ ప్రత్యక్షతలోనికి వస్తే కనుక దేవుడు నాతో అన్నాడు ఇదిగో అన్ని కలిగి ఉన్నవాడి కంటే ఏమీ లేకయు దేవుని స్వరానికి చెవియొగ్గేవాడిని నేను దీవించబోతున్నాను. హల్లెలూయా. దేవుని మాటని విని గ్రహించేవాడిని, దేవుని మాటని విని దాని ప్రకారంగా నడుచుకునేవాడిని నేను ఈ రోజున దీవించబోతున్నాను, వారిని నేను హెచ్చించబోతున్నాను, వారి శిరస్సుల మీద తైలాభిషేకమును నేను దయబోతున్నాను, వారిని పట్టాభిషేకునిగా, ఒక రాజునిగా నేను నియమించబోతున్నాను. ముసలి రాజు మాట వినండి, రాజు కంటే మాట వినేవాడేనయ్యా నాకు. కొంతమంది చూస్తే ఆత్మీయతలు అన్ని వరములేంటి, ఫలములేంటి అన్ని కలిగి ఉంటారండి, కానీ దేవుడి మాట వినరు. కొంతమంది ఏం చేస్తున్నామంటే దయ్యాలను వదిలించగలిగే శక్తి ఉండిద్ది, విడుదల చేయగలిగే శక్తి ఉండిద్ది, లేదంటే ఆత్మను పొందుకునే శక్తి ఉండిద్ది, వరములు ఉన్నాయి, ఫలములు ఉన్నాయి, అన్ని దేవుడికి కావాల్సిన అన్ని ఉన్నాయి, కానీ మీరు ఏమి లేదట, దేవుని స్వరమును వినే లక్ష్యం లేదట. అన్ని కలిగి ఉన్నాడు. ఏమనుకుంటాడండి, అన్ని నాకు తెలుసులే, ఎవరు నాకు చెప్పవసరం లేదు, అన్ని నాకు తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే నిజము, నేను చెప్పిందే అని చెప్పి కొంతమంది బైబిల్ చదివి కొంతమంది ఏమైపోతున్నారంటే వెర్రవీగిపోతున్నారు.
కొంతమంది జ్ఞానమును సంపాదించుకొని వెర్రవీగిపోతున్నారట. అయితే ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇగో నీ ముందు నిలబడిన వాడు నీకంటే బైబిల్ జ్ఞానం లేనివాడే, వాడు నీకంటే అభిషేకములు పొందుకొని వాడే, అన్య భాషల వరం లేనివాడే, దేవుని ఆత్మను అనుభవించలేని వాడే, కానీ వాడట దేవుని మాటకు చెవి ఒగ్గుతున్నాడు. కాబట్టి వాడినే నేను ఈ రోజును పట్టాభిషేకానికి అర్హునిగా నేను చేస్తాను, వాడిని ఆ ముసలి రాజు స్థానమును తీసివేసి వీని రాజుగా నేను కూర్చోబెడతాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా ప్రియ సహోదరి సహోదరు చిన్నవానిగా ఉన్నావేమో, అభిషేకం లేదేమో, మాట తీరు లేదేమో, చాకచక్యంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావేమో, ఆత్మను అనుభవించలేకపోతున్నావేమో, ఆత్మ యొక్క వరములే గాని ఫలములే గాని నీలో లేవేమో. కానీ ఒకటుందా, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి దేవుడు ఎలా మాట్లాడినా ఆ స్వరముని విని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆ స్వరాన్ని వింటున్నావా? ఆ బుద్ధి మాటల్లో వింటున్నావా? ఆలకిస్తున్నావా? ఎస్, దేవుడు నిన్నే ఈ రోజున పట్టాభిషేక్తునిగా దేవుడు నియమించబోతున్నాడు. హల్లెలూయా. పట్టాభిషేకానికి అర్హునిగా దేవుడు నిన్ను తయారు చేయబోతున్నాడు. అంటే పాండిత్యము కలిగిన వాని కంటే మాట వినేవాడే శ్రేష్ఠుడు. బైబిల్ జ్ఞానము చదివి ఒక సంవత్సరం 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ తీసుకొని చెప్పేవాని మాటలు కాదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా మాట విని నా మాట ప్రకారంగా బోధించేవాడే శ్రేష్ఠుడు, నా మాట ప్రకారంగా నడుచుకునేవాడే శ్రేష్ఠుడు. హల్లెలూయా. నువ్వు చదివేసుకొని బైబిల్ జ్ఞానం ఎంత పెంచుకున్నా దేవుని మాట వినకపోతే ఎలాగునా ఏం జరిగింది? అది వ్యర్థమే కదా. బైబిల్ ఎంత చదివినా, నువ్వెంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఎన్ని వరములను, ఎన్ని ఫలములను, ఎన్ని అభిషేకాలను పొందుకున్నా దేవుని మాట వినే లక్షణం నీలో ఉండాలి. అప్పుడే దేవుడు ఆ చిన్నవాడిని కనుక పట్టాభిషేకానికి అర్హునిగా చేసినట్టుగా నిన్ను చేస్తాడు. ఘనతకు గాని మహిమకు గాని ప్రాధాన్యతను గాని దేవుడు నీ జీవితంలో నీకు ఇవ్వాలంటే దేవుని మాటకి నువ్వు చెవియొక్కాల. హల్లెలూయా. ఆత్మ అలంకరణ కాదండి, ఆత్మల వరములను సంపాదించుకొని, ఆత్మల ఫలములు సంపాదించుకొని, ఎన్నో దయ్యముల వదలుకొట్టి చీకటి శక్తిని, అంధకార శక్తిని, చాతబడి శక్తుల్ని విడిపించిన వాడు కాదు శ్రేష్ఠుడు అంటున్నాడు. ఆయన మాట వినినవాడు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాట కనుక వినగలిగితే, శ్రమలో అయినా, బాధలో అయినా, ఇరుకులో గానే దేవుడి మాటను వినగలిగితే కనుక ఆ ముసలి రాజు స్థానమును తీసివేసి ఇదిగో నిన్ను పట్టాభిషేకునిగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. చప్పబడిపోయి ఉన్నారంటండి, చప్పడిగా చెప్తున్నారండి, గట్టి చెప్పడే. ఇదే కంటిన్యూ అవ్వాలి, లాస్ట్ వరకు ఎండ్ వరకు ఇదే మాట చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటా ఉన్నాడు, అన్ని కలిగిన వాడిని మనం అనుకుంటాం, అమ్మా ఆయనకు అన్ని ఉన్నాయి, ఆయన దగ్గర ఏం లేదు, అన్ని ఉన్నాయి, అన్ని పెంచినాడంటే అతని దగ్గర ఏం లోపం ఉందో నీకేం తెలుసు? నీ లోపాన్ని ఎత్తుపట్టి ఎదుటి వాళ్ళు చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ నా దగ్గర ఇది లేదేసయ్యా, నాలో ఇది లేదేసయ్యా, నాలో ఆత్మవరం లేదేసయ్యా, నాకు ప్రార్థించే వరం లేదేసయ్యా, ఇదిగో నేను భాషల వరం లేదేసయ్యా అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ రోజున దేవుడు అంటా ఉన్నాడు, ఆయన మాటకు నువ్వు చెవి ఒగ్గుతున్నావా? ఎస్ రైట్. అయితే నేను పట్టాభిషేకానికి యోగ్యుడిగా, యోగ్యురాలుగా నేను చేయబోతున్నా. ఒక అధికారాన్ని నేను నీకు ఇస్తాను, ఒక మహిమని నీకు ఇస్తాను, నేను ఒక స్థానంలో, అధికారుని స్థానంలో నేను నిలబెడతాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శ్రేష్టం అదే, దేవుని మాట వినడమే శ్రేష్టం అండి. ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని సరిచేసేది ఆయన మాటే. ఆయన మాట విన్నాం అనుకోండి, మనల్ని మనం సరి చేసుకోవడానికి చూస్తాం. బైబిల్ని చదవద్దని చెప్పట్ల, కానీ బైబిల్ జ్ఞానము కొంతమందికి ఏమైపోతుందంటే చదువు కూడా చదివి వాళ్ళు ఏమైపోతున్నారంటే మూర్ఖులుగా తయారైపోతున్నారు. మూఢత్వం. ఆ రాజు కూడా రాజు స్థానంలోకి వెళ్ళాడంటే ఆయన ఎంత గొప్పోడు. రాజుగా ఉంచబడాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి, అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి రాజుగా నిలబడ్డాడు. కానీ మూఢత్వముతో నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి తన జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుని మాట వినలేకపోయి తన స్థానాన్ని తాను కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా నేనే కరెక్ట్, నాదే నిర్ణయం, నా పనే నేనే చేయాలి, నేను వెళ్ళకపోతే అవ్వదు, నేను లేకపోతే జరగదు అని చెప్పి తన మీద తను ఆధారపడి, తన నిర్ణయం మీద ఆధారపడి తన స్థానాన్ని, రాజు స్థానాన్ని కోల్పోయాడని. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి అందరికి అన్నీ ఉన్నాయి యేసయ్యా, నాకేం లేదు యేసయ్యా అని అంటా ఉన్నావేమో. కానీ ప్రతిరోజు మందిరానికి వెళ్ళి దేవుని యొక్క స్వరం ఆ బలిపీఠం వద్ద నుంచి వస్తున్న మాటలే కానీ, లేదంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ప్రేరేపణలే కానీ నువ్వు విని దాని ప్రకారంగా నడుస్తున్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. దీవించడమే కాదు, పట్టాభిషేకానికి అర్హుడిగా చేస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మన అంశం ఏంటండి? పట్టాభిషేకం. అంటే ఒక అభిషేకము, ఒక అర్హత.
పట్టాభిషేకం అంటే మీరేంటో పట్టాభిషేకం అంటారు. అంటే ఒక రేంజ్, ఒక లెవెల్, అది ఒక అర్హత, దేవుడు మనకి ఇచ్చే ఒక స్థానము. ఇదిగో ఇక్కడ ఉన్నావేమో సింహాసనం మీద కూర్చోబెడతాడు వచ్చి నా ప్రభు. ఇక్కడే ఉన్నావేమో, ఇక్కడే ఉండే మీ పనులు, ఇక్కడే ఉండే మీ బాణాలు, ఇక్కడే ఉన్నాయేమో మీ జీవితం, కానీ దేవుడు అక్కడ తీసుకొని కూర్చోబెడతాడట. అది మార్చి అర్థం. పట్టాభిషేకం అంటే ఒక విలువ, ఒక ఘనత. ఆ ఘనతని దేవుడు వచ్చా నీకు ఇస్తాడంట. ఈ మాటలు వింటున్న నువ్వే, హలో, నీకే, నీతోనే దేవుడు అంటాడు, నీకే ఇస్తాడట. నిన్నే ఒక పట్టాభిషేకునికి దేవుడు నిర్ణయిస్తాడట. ఆ స్థానంలో ఎంతమంది ముసలి రాజులు ఉన్నాయి, ఎంతమంది అనుభవం కలిగిన వాళ్ళని తీసి వాడేసి దేవుడు ఆ స్థానాన్ని నీకు ఇచ్చి నిన్ను నిలబెడతాడు, నిన్నే బలపరుస్తాడు. ఎందుకంటే చెప్పనా, ఆయన మాట నువ్వు వినగలుగుతున్నావు కదా, ఆయన మాటకి చెవి ఒగ్గుతున్నావు కదా, బుద్ధి మాటని ఎప్పుడు చెప్పినా అవునయ్యా అంటున్నావు కదా. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడినా అవునయ్యా, నేనే యేసయ్యా, నేనే ఆ పాపినయ్యా, నన్నే క్షమించయ్యా అని చెప్పి సరి చేసుకుంటున్నావు కదా. అందుకే దేవుడు నిన్నే అంటున్నాడు, పట్టాభిషేకానికి అర్హునిగా చేస్తాను, ఒక ఘనతకు అర్హునిగా చేస్తాను. ఈ మాటలండి 2025 సంవత్సరంలో ఖచ్చితంగా మీ అందరి పక్షంగా నెరవేర్చబడబోతుంది. ఎవరి ముందు నువ్వు తలదించావు చూడు, ఏ రాజు ముందు తలదించావో, ఏ అధికారి ముందు తలదించావో, అధికారిని మించి నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ వ్యాపారిని మించి నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అలంకరణ కాదు, అన్ని కలిగి ఉండడం కాదు, ధనం ఉందనో, ఏదంటే బలం ఉందనో, బలగం ఉందనో, ప్రార్థన ఉందనో, అభిషేకాలు ఉన్నాయనో విర్రవీగిపోతున్నారు. కానీ దాన్ని కాదు దేవుడు చూసేది. నీకేమీ లేకపోయినా దేవుని మాటని వినగలిగే సత్తా, దమ్ము, ఆ విన్న మాటని పాటించే ఆ లక్షణం నీకుంటే చాలు, పట్టాభిషేకానికి అర్హుడిగా నా ప్రభు నిన్ను తయారు చేస్తాడు. నీ శరీరంలో నీ ప్రాణాత్మ దేహాలను ఆయన సన్నిధిలో పెట్టు, ఆయన మాటకి చెవి ఒగ్గించు. ఈ రోజున నువ్వు చెవి ఒగ్గిన తోడనే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని పరిపూర్ణం చేయడానికండి. మనతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనలో తప్పులు ఏమైనా ఉన్నా, మనలో దోషాలు ఏమైనా ఉన్నా, మనలో ఆటంకాలు ఏమైనా ఉన్నా, వాటన్నిటిని సరిచేసి నిన్ను పరిపూర్ణం చేయడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడట. కాబట్టి వేరే బుద్ధి లేని ఆ ముసలి రాజులాగా నువ్వు ఉండకుండా, ఇదిగో బుద్ధి కలిగిన, జ్ఞానం కలిగిన చిన్నవాడి వలె నువ్వు ఉంటే కనుక వాడి వలె పట్టాభిషేకానికి అర్హునిగా నువ్వు మార్చబడతావు. ఎందుకంటే నిన్ను పరిపూర్ణం చేయాలి, నిన్ను తన రాజ్యంలో నిలవబెట్టుకోవాలి. పట్టాభిషేకం అంటే ఈ భూమి మీద మహిమ వచ్చింది, కానీ అభిషేకము, పట్టాభిషేకం అంటే అది పరలోకానికి సంబంధించిన అభిషేకం. పరలోకంలో తన కుమారులుగా, తన కుమార్తెగా నువ్వు పిలువబడాలి, తన రాజ్యంలో వారసురాలుగా నువ్వు నిలవబడాలి అంటే నీకు ఒక అభిషేకం కావాలి, నీకు ఒక అర్హత కావాలి, నీకు ఒక విలువ కావాలి. ఆ విలువనిచ్చేది ఈ రోజున అభిషేకం. దేవుని మాటకి చెవి ఒగ్గి రోజున ఏ మాట చెప్తున్నా ఓకే అయ్యా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడిపో, సరెండర్ అయిపో. దేవుడు నిన్ను ఘనపరిచేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు. ఎందుకంటే అండి, ఏదైనా ఎవరైనా మన ఇంట్లో వాళ్ళైనా సరే విన్న వాళ్ళకి ఏదైనా చెప్తారు, అవునా? వినే వాళ్ళకి అమ్మ అక్కడ క్లాస్ తీసుకురా అని చెప్తారు. విన్నాడు అనుకో, వాడికి ఇంకో పని కూడా చెప్తారు. వినకుండా ఆడే గంట సేపు కూర్చున్నాను, మళ్ళీ ఇంకోసారి పని చెప్పబుద్ధి అయితే చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే చేసేవాడికి ఎన్నైనా చెప్తారు, వినేవాడికి ఎన్నైనా చెప్తారు. ఎందుకంటే మా ఇంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్. మా నాన్న వద్దాక అంటనే ఉంటాడు, విన్న వాళ్ళకి ఎన్ని చెప్పినా వేస్ట్లేమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా అని మా చెల్లితో చెప్తాడు. నేనేమో వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చి అప్పుడే కూర్చుంటా, మా నాన్న ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. నేనేమో కథల్లో నాకు అసలే మామూలుగానే బద్ధకం. ఇంకా వెళ్ళొచ్చి తిరిగి వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు అదే చెప్తాడు మా నాన్న, అచ్చే ఇతి అని. నేను అస్సలు కథను. అందుకే మా చెల్లితో అంటాడు, నేను అనుకునేదాన్ని పని చెప్తున్నాడుగా, పని చేయించుకోవడానికి అన్నాడులే ఆ మాట అనుకునేదాన్ని. కానీ ఈ రోజు దేవుడు నాకు ఆ మాట మాట్లాడగానే అవును కదయ్యా, నిజమే కదా. విన్నోడికి కదా ఎంతమంది అయినా ఏ పనైనా చెప్తారు, విన్నవాడికి నువ్వు అభిషేకాన్ని ఇస్తావు కదా. విన్నావనుకో ఎన్నైనా చెప్తాడు, ఎన్నైనా అప్పు చెప్తాడు. హల్లెలూయా. ఒక దానిలో నువ్వు నమ్మకంగా ఉండి ఆయన మాటను విని నడుచుకున్నావు అనుకో, ఎన్ని స్థానాలపైన నేను నిలబెట్టేస్తాడు, ఎన్ని అవకాశాలను నీకు ఇప్పించేస్తాడు, ఎన్ని ద్వారాలను తెరిచేస్తాడు నా ప్రభు, ఎన్ని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించేస్తాడు. హల్లెలూయా. ఒక్కదానిలో నమ్మకంగా ఉంటే చాలు, ఒక్కసారి నువ్వు వింటే చాలు. ఎందుకంటే విన్నవాడిని దేవుడు దీవిస్తాడండి, విన్నవాడి దీవించబడతాడు, విన్నవాడి ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. కొంతమంది ఈ వాక్యం వింటా ఉంటే కూడా కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు మాట ఏమనమంటుంది, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు అక్కర్లేదు అని చెప్తుంది. మరి పరలోక రాజ్యం చేర్చబడాలంటే దేవుడు ఆత్మ వరాలు, ఫలాలు అయ్యే కావాలి కదా అని చెప్పి నీ జ్ఞానంలో, బైబిల్ జ్ఞానంలో పరుచుకొని జ్ఞానముని విర్రవీగుతున్నావు తప్ప దేవుని స్వరమును విని ఈ రోజున దేవుని స్వరాన్ని వింటే కనుక ఇదిగో వాక్యం వించిన నువ్వే
ఆత్మ వరములు ఆత్మ ఫలములను ఎగబడుతున్న మొదటిగా దేవుని యొక్క స్వరముని విని ఆలకించే లక్ష్యము కనుక నీకుంటే దేవుడు ఒక్కొక్క విధంగా అంచులంచులుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అంచులంచులుగా నిన్ను రక్షిస్తాడు. అభిషేకం కావాలేస్తాయి అన్నావు అనుకో, ఇదిగో నువ్వు ఇలా ఉండు నాన్న, నీకు ఇది ఇస్తానన్నాడు అనుకో దేవుడు, నువ్వు అది పాటించు, దేవుడు తప్పకుండా నీకు ఇచ్చేస్తాడు. మాట విన్నవాడికి మరొక అవకాశం అనేది వచ్చింది. మాట విన్నవాడికి రెండో అవకాశం రాదు. మాట విన్నవాడికి రెండో పని రాదు, రెండో జీతం రాదు. ఎవడైతే వింటాడో, ఎవడైతే విని దాని ప్రకారంగా నడుచుకుంటాడో వాళ్ళకు మాత్రమే జీతము, వాళ్ళకు మాత్రమే ప్రయాస, వాళ్ళు మాత్రమే ఇంకొక స్థానానికి చేర్చబడతారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉండిద్దండి. మొదటి సమయంలో రాసిన గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. హల్లెలూయా. ఎన్ని బలులైనా అర్పించు, ఎన్ని కానుకలైనా ఇవ్వు, ఎంత ఘనంగా ఇగో పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారమ్మా, ఆయనకు 5,000 రూపాయలు కానుక పెట్టాలి, పెట్టు, పర్వాలా. కానీ దేవుడి దృష్టిలో అది కాదంట హెచ్చించబడేది, అది కాదంట దీవించబడేది. ఆయన మాట విని ఆ వాక్కు దైవజనులు మందిరంలోకి వెళ్ళగానే ఏ వాక్ అయితే రిలీజ్ చేస్తున్నారో ఆ మాటను వినగలిగిన వాడు మాత్రమే దేవుడి దృష్టికి ఆశీర్వాదకరంగా మార్చబడతాడంట. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే నువ్వు మాట వినుటయే శ్రేష్టం అంటండి. నువ్వెన్ని 100,000 రూపాయలు కానుకలు ఇచ్చిన దేవుడికి దేవుని దృష్టిలో అది హెచ్చింపు కాదు. ఆయన మాట విని చాలు. అమ్మా, నేను ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఎన్ని చేసినా నా మాట వినిద్ది అని చెప్పి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి గణపరుస్తాడు, నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రకృతి సృష్టి ఆయన మాట వినింది కాబట్టి శూన్యము సృష్టిగా మార్చబడింది. అవునా కాదండి? శూన్యము సృష్టిగా మార్చబడడానికి కారణం ఏంటంటే, ఇదిగో నువ్వు భూమి కలుగుము, ఆకాశము కలుగుము, ప్రకృతి కలుగుమని దేవుడు నీటిని కలగచేసి, వెలుతురుని కలగచేసి, చీకటి అంధకారమును తొలగించి ఆ సృష్టిని కలగచేశాడు. శూన్యముల సృష్టి కదల్చబడడానికి కలగబడడానికి కారణం ఏంటంటే సృష్టి ఆయన మాట వినేది, ఆయన మాట వినింది. ఆయన మాట వినింది కాబట్టి శూన్యము సృష్టిగా మార్చబడింది. ఈ రోజున శూన్యముగా, చీకటిగా, అంధకారంగా ఇదిగో సమస్యల వలయాలు చిక్కుబడిన నీవే ఆయన మాట విని రోజున ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఈ రోజున ఏది చెప్పాడు, ఏది మాట్లాడాడో దాన్ని పట్టుకో. ఈ రోజున ఆ మాట ప్రకారం నడువు, నిన్ను కూడా ఒక సృష్టిగా నా ప్రభు మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మాట వినుటే బలులు అర్పించడం కంటే మాట వినటం చాలా శ్రేష్టం. సరే, ఇక బైబిల్ గ్రంథమందు ఎవరు మాట విని ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎవరు మాట విని పట్టాభిషేకాన్ని పొందుకున్నారు, ఎవరు ఆయన మాటను త్రోసివేసి పట్టాభిషేకాన్ని కోల్పోయారో చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. యెహోవా మాటను సమూయేలు గారు సౌలుతో ఏమంటున్నారు? ఇదిగో నిన్ను అభిషేకించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, నీతో నిన్ను ఘనంగా హెచ్చించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అని చెప్పి సమూయేలు గారు సౌలు గారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. 3వ వచనం చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దభములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. అమాలేకీయులు మొత్తాన్ని నాశనం చేసేసే, పిల్లలైనా, ఒంటెలైనా, గార్దభములైనా, ఏదైనా సరే, స్త్రీలైనా సరే, పిల్లలైనా ఎవరిని విడిచిపెట్టక మొత్తాన్ని నాశనం చేసేసి అని చెప్పి సౌలు గారికి దేవుడు సమూయేలు గారి ద్వారా ఒక పనిని అప్పచెప్పాడు. ఎందుకంటే తన అభిషేకం తీసుకోవాలి కాబట్టి ఒక పనిని అప్పచెప్పాడు. అయితే 9వ వచనానికి రండి. సౌలు గారు ఏం చేశారో చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిల్లోను మంచి వాటిని నిర్మూలం చేయకడగ నుంచి పనికిరాని
పనికిరాని పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. పనికిరాని వాటిని నిర్మూలన చేశాడంట. కానీ 3వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? ఉన్న సమస్తాన్ని మొత్తం పనికొచ్చేదైనా పనికి రాపోయింది ఏదైనా నేను చెప్తున్నాను కదా ఈ మాట ప్రకారం చెయ్యి అని చెప్పి సౌలుని పంపిస్తే సౌలు ఏం చేశాడు? ఆ పనికొచ్చే మాత్రం ఉంచుకొని తనకు అవసరమైన ఉంచుకొని శ్రేష్టమైన వాటిని ఉంచుకొని అవసరం లేని వాటిని అక్కర్లేని వాటిని వధించేసి వచ్చి ఇదిగో నేను చేసేసాను, నువ్వు చెప్పిన మాట నేను చేసేసాను అని చెప్పి వచ్చి విర్రవీగాడు. అయితే ఆ మాట దేవుడు చూస్తున్న దేవుడికి తెలియదా అండి? నువ్వేం చేస్తావో ఏం మాట్లాడవు దేవుడు ఏం చెప్తున్నా నువ్వేం చేసావు ప్రతిదీ చూస్తున్న దేవుడు సమూయేలు గారి ద్వారా ఏం మాట్లాడాడు? అదే 15వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెల్లోని ఎడ్లలోని మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నింటినీ మేము నిర్మూలన చేసితిమనగా. ఇక్కడ సౌలు తెలివిగా చాకచక్యంగా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో దేవునికి మంచి వాటిని శ్రేష్టమైన వాటిని బలిస్తే బాగుంటుంది కదా, దేవుడు దాన్ని కోరుకుంటాడు కదా, శ్రేష్టమైన వాటిని బలేర్పణ ఇష్టపడతాడు కదా దేవుడు. అందుకే ఈ మంచి గొర్రెలను మంచి వాటిని ఎందుకు వదిలేశానంటే, ఎందుకు నాతో పాటు తీసుకొచ్చానంటే దేవుడికి బలిద్దామని, దేవుడికి అర్పిద్దామని, దేవుడిని ఘనపరుద్దామని తీసుకొచ్చాను అంటున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటండి? అన్నిటిని వధించు, ఏది ఒక్కటి మిగల్చొద్దు, పిల్లల్ని సైతము స్త్రీలను సైతము వధించేసే, ఎవరిని ఉంచొద్దు, ప్రతి ఒక్కరిని సంహరించు అని అంటే. కానీ సౌలు ఏం చేశారండి? ఇంకో కొన్ని మంచి వాటిని మిగిల్చుకొని దేవుని మాటను నిలబెట్టలేక దేవుని మాటను చేయకుండా మిగల్చబడ్డాడు. దానికి ప్రతిఫలంగా సౌలు ఏం పొందుకున్నాడు? 22వ వచనం ఒకసారి చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించటం అంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించడం కంటే ఒరే బాబు సౌలా, ఇదిగో బలు అర్పించడం అంటే దేవునికి మాట వినడమే శ్రేష్టంరా. నీకేం మాట చెప్పాడు? అన్నిటిని వధించి ఏమి మిగల్చకుండా తిరిగిరా అని చెప్తే నువ్వు కొన్ని మిగిల్చుకొని తీసుకొని వచ్చావు. మళ్ళీ పైగా దేవుడికి ఇష్టం కదా, బలు అర్పించడం దేవుడికి ఇష్టం కదా, దేవుడిని అర్పిద్దాము దేవుడికి ఇద్దాము అని చెప్పి నువ్వు వచ్చి మాటలు చెప్తున్నావా? ఆ మాటలు కాదు, ఆ బలుడు కాదు దేవుడికి ఇచ్చేది. మాట వినడమే శ్రేష్టము. దేవుడు చంపేమన్నాడా చంపే, దేవుడు తీసుకురమ్మన్నాడా తీసుకురా, దేవుడు ఉంచమన్నాడా ఉంచు. ఈ మాట వినడమే శ్రేష్టము అని చెప్పి సౌలు గారికి సమూయేలు గారు చెప్తా ఉన్నారు. అప్పుడు ఏమైపోయిందండి? మాట వినకపోవడం బట్టి తన యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. మాట వినక దేవుడు ఏం చెప్పాడు? సంహరించమని చెప్తే మిగిల్చి తీసుకొని వచ్చాడు. అంటే దేవుడు చెప్పిన మాటని అంగీకరించలేదు, దేవుడిచ్చిన పనిని పూర్తిగా జరిగించలేదు, దేవుడు చెప్పిన మాటని నిరర్థకం చేసేశాడు. కాబట్టి తనకు దేవుడు 15వ అధ్యాయం 1వ వచనంలో ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను తను కోల్పోయాడండి. 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను అభిషేకముతో నేను నింపుతాను, ఒక రాజుగా నేను అభిషేకిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. కానీ సౌలు చేసిన పనికి తాను పొందుకోవలసిన అభిషేకాన్ని కోల్పోయాడు, తనకు రావాల్సిన పట్టాభిషేకాన్ని కోల్పోయాడు, తనకు రావాల్సిన రాజు అనే ఘనతని కోల్పోయాడు. ఎందుకంటే మాట వినకపోవడం బట్టి. ఈ రోజున రే సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుడు చెప్పిన మాటని ఏది వెనకేసేస్తున్నావో, ఏది త్రోసేస్తున్నావో, అందుకే నువ్వు ఆ యొక్క దేవుడు నీకు ఇస్తాను అని చెప్పిన మాటల్ని, ఆ వాగ్దానాలని పొందుకోలేకపోతున్నావు. దేవుడి తప్పు కాదండి, అది మనదే లోపము, నీదే లోపము. దేవుడు ఏ మాట చెప్తే దాన్ని పూర్తిగా జరిగించక సగం కొరతగా చేస్తూ, కొరతగా విశ్వాసం కొంత మాటలు, కొంత ప్రయాణాలు, కొంత భక్తి చూపిస్తూ నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నావు. సౌలా, బలులు అర్పించడం కంటే మాట వినడమే శ్రేష్టం సౌలా అని చెప్పి సమూయేలు గారు మాట్లాడారు. ఈ రోజున నువ్వు ఇచ్చే కానుకలు సరేలే ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది, ఈ రోజు కానుక వచ్చే వారం కానుక మొత్తం కలిపి వేసేద్దాంలే, కానుక వేసేద్దాము, దేవుడు చల్లబరిచేద్దాం అనుకుంటున్నావు మందిరానికి వెళ్ళకుండా. జాగ్రత్త, దేవుడు బలులను కోరుకోడు, ఆయన మాట వినేవాడినే కోరుకుంటాడు. నువ్వు వేసే కానుకని, నువ్వు వేసే 10 రూపాయలు, నువ్వు వేసే 100 రూపాయలు, నువ్వు ఇచ్చే 5,000 రూపాయలు కానుకలు కాదు చూసే దేవుడు. మాట, దేవుడు నీకు ఇచ్చిన మాటను నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పాటించగలుగుతున్నావా? దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయగలుగుతున్నావా? ఈ బలిపీఠం వద్ద నుంచి ఏ వాక్కు నీకు వద్దకు వస్తా ఉండదో దాన్ని జరిగించగలుగుతున్నావా? వాక్యానుసారంగా మందిరానికి నువ్వు వెళుతున్నప్పుడు వాక్యానుసారంగా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు చేయగలుగుతున్నావా?
ఇలా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, ఇదిగో ఇరుకు మార్గంలోనే ప్రయాణం చేయాలి అన్న వార్త సువార్త నీ చెవిలో పడింది కదా, ఆ మాటను జరిగిస్తున్నావా? మరి అబద్ధాలు ఆడకుండా ఉంటున్నావా? మోసం చేయకుండా ఉంటున్నావా? నటించకుండా బ్రతుకుతున్నావా? ఆ మాటను జరిగించగలిగిన తోడనే దేవుడు నిన్ను పట్టాభిషేకానికి, దేవుడు నిన్ను అర్హుడిగా చేస్తాడు. ఆ మాట జరిగించకపోతే సౌలు కనుక తన అభిషేకాన్ని కోల్పోయినట్టుగా, రాజు స్థానాన్ని కోల్పోయినట్టుగా నీవు కూడా కోల్పోవాల్సి వచ్చింది. సహోదరుడా, ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయావో, ఎన్ని యొక్క దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్న ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్ని కోల్పోయావో, ఎన్ని అర్హతలు కోల్పోయావో, ఎన్నిసార్లు నేను రాజుగా రాణిగా నిలబెట్టాలనుకున్నాడు నా ప్రభు, ఎన్ని కోల్పోయావు. ఎందుకంటే మాటను వినకపోవడం వలన. మందిరములో దైవజనుల ద్వారా వస్తున్న మాటను, లేదమ్మా నేను ప్రార్థన చేసుకున్న, దేవుడు నన్ను ఇలాగే ఉండమన్నాడు, బైబిల్ రోజుకి గంట చదవమన్నాడు అని అన్ను చెప్తావా? ఎస్, అది నువ్వు జరిగిస్తావా? మరి మాట్లాడాడమ్మా అంటున్నావు, బానే ఉంది, మరి అది నువ్వు జరిగిస్తున్నావా? దేవుడు గంట సేపు ప్రార్థన చేయమన్నాడు, అభిషేకాన్ని పొందుకుంటూ నీవు జరిగిస్తున్నావా? కొనసాగిస్తున్నావా? దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఏ మాట చెప్పాడు ఆ మాటను జరిగించగలుగుతున్నావా? ఏది తీసుకుంటున్నా, దేవుడు ఏది మాట్లాడినా ఆ మాటని విన్నవాడు మాత్రమేనండి అభిషేకాన్ని పొందుకుంటాడు, అర్హతను పొందుకుంటాడు. రాజు యొక్క స్థానాన్ని కోల్పోయాడు సౌలు. నువ్వు కూడా చాలా కోల్పోయావు. నువ్వు కోల్పోవడానికి, నువ్వు నిరాశ చెందడానికి ఇదే కారణం. దేవుడి మాటట నువ్వు వినట్లేదంట. ఇది చేయతల్లి, ఇలాగే ఉండమ్మా, ఇలా ఉండు, ఇలా ఉంటే నేను దీవిస్తానని చెప్పాడు కదా నీకు చాలా సార్లు. గుర్తు తెచ్చుకో. ఏ మాట దేవా, నేను ఏ మాట తప్పిపోయాను, నాకు జ్ఞాపకం చేయ అని అడుగు. నువ్వు ఈ రోజున దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ మాటను నువ్వు నెరవేరిస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సౌలుకు మరణ అవకాశం లేదు. ఒక్కసారి దేవుడు చెప్పిన మాటని కోల్పోయిన తర్వాత అవకాశం లేదు. తర్వాత వచ్చి సమయాన్ని బ్రతుకులాడుకుంటూ అన్నాడు, అయ్యా అయ్యా ఒక్కసారి నన్ను క్షమించు, నేను మారిపోతాను అంటే అవకాశం లేదు. ఎన్నిసార్లు దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఎన్నిసార్లు చూశాడు, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశాడు, ఎన్నిసార్లు మారుమని చెప్పాడు నీకు. అవకాశం లేదు. అవకాశం అంతా అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు అడిగినా ఉపయోగం లేదండి. అవకాశం ఉన్నప్పుడే మాట విను, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే విను. ఎందుకంటే రానున్న రోజుల్లో వాక్యం అట కనుమరుగైపోయిందంట. వాక్యం చెప్పేవాడు ఎవడు కనబట్టిక. ఉన్న రోజుల్లోనే, ఉన్న కాలంలోనే భక్తిని కొనసాగించు, దేవుని మాటని విను. సౌలు కోల్పోయాడు, కానీ ఎవరు పొందుకున్నారో చూద్దామా? అదే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్ములు తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన మోషేయు వద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఇక్కడ సమూయేలు గారట, అయ్యా సౌలుకు నువ్వు అభిషేకాన్ని ఇస్తాను, కానీ మాట వినకుండా సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు ప్రభు అని దైవజనుడైన సమూయేలు గారు బాధపడతా ఉన్నాడంట. నిన్ను గురించి కూడా దైవజనులు ఎన్నిసార్లు బాధపడ్డారో. అయితే దేవుడు అంచా ఉన్నాడంట, ఇదిగో సమూయేలా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వాడికి ప్రతిగా నేను ఇంకొకరిని ఎంచుకోబోతున్నాను, వాళ్ళ స్థానంలో తీసివేసి ఆ స్థానంలో ఇంకొకరిని నేను రప్పించబోతున్నాను. యెషయా ఇంటికి పదవు, నీ కొమ్ముల తైలం నింపుకున్నాడు. యెషయా ఇంటికి వద్దకు పద, అక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు, వాడిని నేను అభిషేకించబోతున్నాను, వాడికి రాజు స్థానాన్ని ఇవ్వబోతున్నాను, వాడిని పట్టాభిషేకంగా నేను ఎంచుకోబోతున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. అదే అధ్యాయం 2 కిందకు రండి. 11వ వచనం 12వ వచనం ఒక్కసారి చదవండి. 11, 12 వచనాలు. 16వ అధ్యాయము 11, 12 వచనాలు. అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలువనంపించుము, అతని ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని
అభిషేకించమని నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, దేవుడు కడసరి వాడు రాగానే ఇదిగో వాడి కోసం వేచి చూచి మరి వాడిని, ఇదిగో నేను కోరుకున్నవాడు వీడే, ఈ చిన్నవాడే, నా మాట వినేవాడే, వీడే నేను కోరుకున్నవాడు కనుక సౌలుకు బదులుగా వీడిని అభిషేకించు, సౌలుకు బదులుగా ఇతను ప్రతిష్ఠించు, సౌలుకు బదులుగా వీడిని సన్మానించు అని చెప్పి దేవుడు మాటలు సమూయేలు గారితో దేవుడు మాట్లాడాడు. ఈ రోజున నీ స్థానాన్ని నువ్వు మాట వినకుండా కోల్పోతున్నావు. స్థానం అంటే నువ్వేదో అనుకుంటున్నావేమో, నీ జీవితంలో ఆర్థిక కొరతలో నిన్ను ఆర్థికతలో ఘనంగా ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే మాట వినకుండా ఆ స్థానాన్ని కోల్పోయి ఆ స్థానంలోకి ఇంకొకరు వచ్చేలా నువ్వు చేస్తున్నావు. లేదు, నిన్ను అభిషేకంతో నింపాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మాట వినకుండా, దేవుడు ఏ మాట దైవజనుల ద్వారా చెప్పారో ఆ మాట వినకుండా ఆ స్థానంలోనికి ఇంకొకరు పంపిస్తున్నావు. నీ పనుల్లో అయినా నీ స్థితిలో అయినా ఇంకొకడు నీకంటే హెచ్చుగా ఉన్నాడు అంటే కారణము దేవుని మాట నువ్వు వినట్లేదు. దావీదులాగా ఉంటావా ఈ రోజున? దావీదు దేవుని మాటకు లోబడిపోయి ఇదిగో గొర్రెలు కాచుకునేవాడండి, బీదవాడు, చిన్నవాడు, బలము లేనివాడు, బలగం లేనివాడు. సౌలుకి అంతకుముందు దేవుడు ఇశ్రాయేలు జనాంగములు గోత్రములన్నిటిని అప్పచెప్పి తన శిరస్సును ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద హెచ్చించాడు. కానీ దావీదు చిన్నవాడు, తన బాలుడుగా ఉన్నాడు, తన బీదవాడిగా ఉన్నాడు, ఏమి కలిగిన వాడుగా లేడు, అన్ని ఏమి లేనివాడిగా ఉన్నా సరే ఒక్క లక్షణం ఉంది దావీదులో. దేవుడు ఏది చెప్తే అది వచ్చి సరెండర్ అయిపోయే లక్షణం అండి. దావీదు గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. దైవజనుడు సమయంలో వచ్చి ఇంట్లో కూర్చోగానే ఇదిగో వాళ్ళు వెళ్ళి పిలుపుని పంపించగానే ఆ గొర్రెలను తీసుకుని వచ్చేసాడు. ఆ గొర్రెలు అక్కడ విడిచిపెట్టేసి ఇదిగో నా దేవుడు నాతో ఏదో మాట్లాడబోతున్నాడు అని చెప్పి వాటిని విడిచిపెట్టేసి వచ్చేసాడండి. వచ్చేసి అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈ రోజున కూడా వెంటనే దేవుడు ఏది మాట్లాడితే అది నువ్వు వెంటనే రెస్పాండ్ అయిపోయి నువ్వు రిసీవ్ చేసుకునే లక్షణం నీకు కనుక ఉంటే దేవుడు నేను పట్టాభిషేకానికి అర్హుడిగా చేస్తాడు. హల్లెలూయా. పట్టాభిషేకము దేవుని యొక్క అర్హత అంటే ఒక రాజుగా రాజు స్థానాన్ని సౌలు కోల్పోయాడు. రాజు స్థానంలోనికి దావీదు చేర్చబడ్డాడు. గొర్రెలు కాచుకునేవాడే, బలహీనుడే, శక్తి లేనివాడే, చిన్నవాడే, అయినా కానీ దేవుని మాట వినే లక్షణం దావీదులో ఉంది కనుక దేవుడు దావీదుని హెచ్చించేశాడు, దావీదుని రాజుగా హెచ్చించేశాడు, దావీదుని గాయపరిచేశాడు. దావీదు గొర్రెల మేపిన వాడిని సైతము తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు. సింహాసనం నుంచి రాజుగా ఒక ప్రాంతం మొత్తాన్ని ఏలే రాజుగా దేవుడు, ఒక రాష్ట్రం మొత్తాన్ని ఏలే రాజుగా దేవుడు నిలబెట్టేశాడు. అది దేవుడిచ్చే అధికారం, అది దేవుడిచ్చే పట్టాభిషేకం అంటే అది. ఎక్కడే ఉన్నదేమో నువ్వు ఆయన మాట విను, ఇక్కడ తీసుకెళ్తాడు. ఆయన వాక్కు విను, ఇక్కడ తీసుకెళ్తాడు. ఈ రోజు మీతో కొంతమందితో బిడ్డలు దేవుడు మాట్లాడారు కదా, ఆ విను, మాట్లాడి నువ్వు ఈ రోజు నుంచి విను పాటించు, ఎక్కడ తీసుకెళ్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని నా ప్రభు ఎక్కడ ఉంచుతాడు నా ప్రభు, ఎక్కడ ఉంచాడు. ఇంకా 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 నేనంటే హైట్ తక్కువ ఉన్నాను ఇక్కడే చెప్తాను, మీరు ఇంకా పెంచుకోవచ్చు. అంత గొప్ప స్థాయిలో దేవుడు నిలబెడతాడండి. హల్లెలూయా. గొర్రెలు కాచుకునేవాడు ఎక్కడండి? రాజు ఎక్కడండి? రాజు దగ్గరికి వెళ్ళే అర్హత కూడా లేదు గొర్రెలు కాచుకునే వాడికి. కానీ దేవుడు వాడినే రాజుగా నిలబెట్టేశాడు. నువ్వే చిన్నవాడిగా ఉన్నావా? నీకే బలం లేదా? కానీ దేవుడి మాట, దేవుడి స్వరం విని దాన్ని ప్రకారంగా నడుచుకునే కృపణికి ఉందా? ఎస్, నేను పట్టాభిషేకానికి, ఒక ఘనతకి, ఒక రాజుగా నేను నిలబెట్టబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. దావీదు వలె ఒక రాజుగా నిన్ను గణపరచబోతున్నాడు నా ప్రభు. నీ స్థాయి, నీ స్థితి కొంచెమే ఉందేమో, నీ పలుకుబడి కొంచెమే ఉందేమో, నీ సామాన్లు కొంచెమే ఉందేమో, నీ వ్యాపారం కొంచెమే ఉందేమో, నీ స్థితి కొంచెమే ఉందేమో, నీ పలకం కొంచెమే ఉందేమో సహోదరుడా. కానీ నా ప్రభు మాట కనుక నువ్వు వినగలిగితే ఈ రోజున, దాన్ని ఆచరించగలిగితే ఈ రోజున నిన్ను ఉన్నత స్థితిలో రాజుగా, రాణిగా, అధికారినిగా, యాజకునిగా దేవుడు నిలబెట్టబడుతున్నాడు. హల్లెలూయా. ఒక స్థానాన్నండి, అది యెహోవా మాత్రమే ఇచ్చేస్తాను. చూసారా, దావీదుకి ఎవరిచ్చారు? దేవుడే రాజుగా ఇచ్చాడు. తర్వాత దావీదు ఎన్ని తప్పులు చేశాడండి? అవునా? పాపం చేశాడా? చేశాడు. చేసినా కానీ దేవుడు ఆ స్థానాన్ని తీసివేశాడా? తీసివేయలేదు. ఎందుకంటే దేవుడిచ్చేది ఎలాంటిదైనా ఎవడొచ్చే తీసివేయలేని స్థానం అది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే ఆరోగ్యమైన, బలకమైన, వ్యాపారమైన, పనులైనా ఏదైనా సరే అది నీకు దేవుడిచ్చాడా? ఎస్. దాన్ని ఎవ్వడు కూడా నీ నుంచి లాగుకొనడు, ఎవ్వడు కూడా నీ నుంచి తీసుకోలేడు. నువ్వు తప్పు చేస్తే నిన్ను సరి చేసి నిన్ను కర్ర పెట్టి కొట్టు, లేదా బొజ్జగించో, లాలించో, కొట్టో, ముద్దు పెట్టి ఏది చేసి నిన్ను సవర్తిస్తాడే తప్ప నీ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడు. ఎప్పుడైతే నువ్వు మాట వింటావో, హలో, ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడే. ప్రతిసారి నేను చెప్పట్లా, మాట విన్నవాడికి మాత్రమే దేవుడు బొజ్జగిస్తాడు, మాట విన్నవాడిని మాత్రమే దేవుడు లాలిస్తాడు. అర్థమైందా?
హల్లెలూయా హల్లెలూయా. మందిరంలోనికి వచ్చినాక దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, బలిపీఠం దగ్గర నుంచి ఏ వాక్యం వస్తుందో, లేదు అంటే కనుక నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసుకి ఏ ప్రేరేపణ ఇస్తున్నాడో, లేదంటే నీకు ఏ ఆలోచన ఇస్తున్నాడో ఆలోచనని ఆ మాటని జరిగించు, నువ్వు అధికారినిగా నిలబడతావు. హల్లెలూయా. పట్టాభిషేకం పొందుకున్న వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరు? సౌలా దావీదా? సౌలా సౌలా దావీదా? దావీదా దావీదా సౌలా? సౌలా దావీదా? సౌలా దావీదా? పట్టాభిషేకం పొందుకున్నాడు సైతాన్. సౌలా నేను చెప్పి మీరు మర్చిపోతాను చూడండి. దావీదా సౌలా? దావీదు దేవుని మాట విని పట్టాభిషేకం కానీ గొర్రెలు కాచుకునేవాడు రాజుగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడున్న నీ స్థితి ఇక్కడికి వెళ్ళిద్ది దేవుడి మాట వింటే. రెండో వ్యక్తి ఎవరు విన్నారో చూద్దాము. మీరు చాలా నీరసంగా ఉన్నారు, నేను త్వరగా ముగిచ్చేస్తాను. రెండో వ్యక్తి నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. తీసుకున్న వారు త్వరగా చదవండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింతను చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతను ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. చాలు, ఏమన్నాడు? చిత్తం ప్రభువా. చిత్తమయ్యా. ఏం చేస్తున్నాడు? తన పని ఏంటి అక్కడ? గొర్రెలు కాచుకుంటున్నాడు. అవునా? గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు. కానీ దేవుడు ఆ తనని చూసి నా మాట వింటాడా వినడా, నేను చెప్పింది జరిగిస్తాడా జరిగించడా ఆలోచించగా ఎస్ ఈ వ్యక్తి వలన నా మాట జరిగిద్ది, ఈ వ్యక్తి వలన నా పని జరిగిద్ది అని చెప్పి మోషే మోషే అని దేవుడు పిలవగానే అవునయ్యా చిత్తము ప్రభువా అని చెప్పి సరెండర్ అయిపోయాడు. అయ్యో నేను గొర్రెలు కాచుకుంటున్నాను, నా గొర్రెలు ఇంటి దగ్గర దింపాలి, లేదంటే వాటిని తీసుకెళ్ళాలి, వాటికి నేను ఫుడ్ పెట్టడానికి తీసుకొచ్చాను, నీళ్లు తాగించడానికి తీసుకొచ్చాను, వాటిని నేను కాచుకోవడానికి వచ్చానయ్యా అని చెప్పి ఆగిపోలేదు, నిలిచిపోలేదు. చిత్తము ప్రభువా అని చెప్పి దేవుడు పిలవగానే సరెండర్ అయిపోయాడు. దేవుడు పిలవగానే సరెండర్ అయిపోయాడు. దేవుడు పిలవగానే దేవుడి మాటకి లోబడిపోయాడు. లోబడిపోయాక మోషే గారికి దేవుడు ఒక పని చెప్పాడు. చూడండి, అదే 3వ గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. 3వ అధ్యాయము 9-10 వచనాలా? నిజంగా నా యొద్దకు చేరినది, ఐగుప్తుల వారి చుట్టూ హింస చూసి తిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని నేను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవటకును ఎంతటి వాడు నన్ను దేవునితోనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. వెళ్ళు, ఇశ్రాయేలీయులకు మొర నాకు వినబడింది, వారిని ఐగుప్తీయులు ఎంతో హింసిస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. మోషే ఇదిగో నేను నీకు ఒక పని అప్ప చెప్తున్నా, ఈ పని చెయ్యి అని చెప్పి ఆయన మోషేకి ఒక మాట చెప్పగానే మోషే వెంటనే ఆ గొర్రెల మందను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడండి. ఆ మందను విడిచిపెట్టేసి దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారంగా నడిచాడు. 6 లక్షల కాల్బలాన్ని నడిపించే కృప దేవుడు మోషేకి ఇచ్చాడండి. హల్లెలూయా. గొర్రెలు కాచుకునేవాడు, జనాల్ని కాచేవాడిగా దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? నాయకుడిగా ఒక నాయకత్వం దేవుడు ఇచ్చి నడిపించాడు. ఇంతకు ముందు గొర్రెలు కాచుకునేవాడు, మనుషుల్లో లెక్కలేదు, గొర్రెలు కాచుకుంటా ఉండేవాడు, తక్కువ స్థితి, తక్కువ పని. కానీ దేవుడు తనని పిలవగానే చిత్తమయ్యా, చెప్పేసయ్యా, నువ్వేం మాట్లాడుకుంటున్నావు మాట్లాడు, నేను దాన్ని జరిగిచ్చేస్తానయ్యా అని చెప్పి చిత్తము ప్రభు అనగానే దేవుడు ఒక పని అప్పు చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగములను నువ్వు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి మోషే అనగానే చిత్తమయ్యా నేను చేస్తాను, కానీ నాకు నీ బలం ఇవ్వు అని చెప్పి అడిగి వెళ్ళిపోయాడండి. వెళ్ళిన తర్వాత మనం 12వ అధ్యాయం 37వ వచనంలో కనుక చూస్తే 6 లక్షల కాల్బలాన్ని నడిపించేటువంటి కృప దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఈ రోజు నీవు కూడా దేవుడు ఎప్పుడు పిలుస్తుంటే అప్పుడు చిత్తమయ్యా అని చెప్పి నువ్వు దేవుడి మాటకు లోబడిపోతే గనక ఇదిగో కొన్ని లక్షల జనాంగములు నడిపించేటువంటి కృపణ దేవుడు నీకు ఇస్తాడు. అంటే జనాంగములు నడిపించడం అంటే అంత గొప్ప స్థితిలో ఒక
అయితే మోషే ఏది తినమంటే అది, ఏది తాగమంటే అది, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకునేవాళ్ళు. 6 లక్షల జనాంగం కూడా ఒక నాయకునిగా నడిపించేవాడిగా వారి మాట చెప్పులు దేవుడు నడిపించాడు. ఈ రోజున నీవు కూడా అలాగనే దేవా నీ చిత్తము ప్రభా, నువ్వు ఈ రోజు నాతో ఇది మాట్లాడావు కదా, నేను ఈ మాట నెరవేరుస్తానంటావా? దేవుడు నిన్ను ఒక నాయకునిగా నిలబెడతాడు, ఒక అధికారినిగా నిలబెడతాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్న స్థానాన్ని అక్కడ తీసుకెళ్లి నిలబెడతాడండి. మనుషుల్లో గుర్తింపు లేదు మోషే అప్పుడు దాకా. కానీ ఈ రోజున ఏ సేవకుడి వద్దకు నువ్వు వెళ్ళి అడిగినా ఎలాంటి పరిచర్యలు చేయాలనుకుంటున్నావు, ఇదిగో మోషేగా నేను నిలబడాలి, మోషేలా నడిపించాలి జనాంగాన్ని. 6 లక్షల కాల్బలాన్ని నడిపించిన ఏకైక మగధీరుడు మోషే. అలాంటి సేవ నేను చేయాలని చెప్తారు. అంటే గుర్తింపు లేని మోషేకి గుర్తింపునిచ్చింది దేవుడి మాట. ఈ రోజున నీవు కూడా దేవుని మాటకు కనుక లోబడిపోతే నీ స్థితి ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి మురికి గుంటలో ఉన్నా, ఎలాంటి తక్కువ స్థితిలో ఉన్నా, దేవుడు నీకు నీ పనులకు నీ జీవితానికి గుర్తింపునిచ్చి వీళ్ళే కావాలి, వీళ్ళలాగే ఉండాలి, వీళ్ళలాగే చేయాలి, వీళ్ళ దగ్గరికే వెళ్ళాలి, వీళ్ళదే తినాలి, వీళ్ళనే అడగాలి అని చెప్పి అలాంటి గొప్ప స్థితిలో గొప్ప స్థానంలో నా ప్రభు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరు? రెండోది మోషే. మూడో వ్యక్తి వద్దకు వచ్చేద్దాము, నేను ముగించేస్తాను. మీ నీరసానికి నాకు నీరసం వస్తుంది. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనములు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20 వచనములు. మరలా చెప్పనా? మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంట? పేతురును సీమోను వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? చేపలకు వలలో వేస్తా ఉన్నారంట. అంటే వారు పనిలో ఉన్నారు, వారు పని చేసుకుంటుండగా యేసు ప్రభు వారు వచ్చి, ఇదిగో పేతురా, నీ ద్వారా నా పని జరగాలి, నా మాట విను అని చెప్పి అనగానే, చెప్పండి ప్రభా అని చెప్పేసి వాళ్ళని విడిచిపెట్టేసి యేసు ప్రభుల వారు వెంబడి వచ్చేసారంట. తన పనిని విడిచిపెట్టేసి యేసు ప్రభు వారు ఏ మాట చెప్తారు, ఏ పని చెప్తారని వచ్చేస్తే తనకు కలిగిన బహుమానం ఏంటో తెలుసా? అది మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనములు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనములు. ఈ బండ మీద నా సంఘాన్ని చేపలు పట్టేవాడు. గుర్తుంచుకోండి, చేపలు పట్టేవాడి మీద ఏం కడతా అంటున్నాడు? సంఘాన్ని. మరియు పేతురు, నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఇంకా పాతాళ లోకపు ద్వారములను ఎదుట నిలువనేరము. పాతాళ లోకం యొక్క ద్వారములే గాని ఏగో నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు, నేను దాన్ని పరలోకం మీద బంధిస్తా. నువ్వు దేన్ని వద్దంటావు, నేను దాన్ని వద్దంటాను. నువ్వేది చేయమంటే నేను అది చేస్తాడు అని చెప్పి దేవుడు పేతురుకి మాట ఇచ్చి నడిపించుకున్నాడండి. ఎక్కడున్నాడు? పేతురు చేపలు పట్టేవాడు. పక్కనున్న సీమోనే తన మాట వినేవాడు కాదు, యోహానే తన మాట వినేవాడు కాదు. చేపలు పట్టేవాళ్ళు ఎవరు కూడా తన మాట వినేవాళ్ళు కాదు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు నా మాట విను, నేను నీ మాట వింటా. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే నేను దాన్ని బంధించేస్తా పరలోకంలో, నువ్వు దేన్ని చేస్తే నేను చేస్తా పరలోకంలో అని చెప్పి పేతురునికి పరలోకపు తాళపు చెవులు ఇచ్చి దేవుడు ఘనపరిచాడు. హల్లెలూయా. చేపలు పట్టేవాడిని ఒక అధికారినిగా నియమించుకున్నాడు. చేపలు పట్టేవాడు ఎవ్వరు మాట వినేవాడు కాదు. ఎవ్వరి తన స్థితి, తన స్థానము ఇక్కడే ఉంది, డౌన్ లోనే ఉంది. కానీ దేవుడు గణపరిచి హెచ్చించి, ఇదిగో అనేక మంది తనలాగా బ్రతికినట్లుగా పరలోకపు తాళపు చెవులను దేవుడు పేతురు గారికి ఇచ్చి, నువ్వు దేన్ని బంధిస్తావు భూమి మీద, నేను దాన్ని బంధించేస్తా పేతురా అని చెప్పి దేవుడితో చెప్పించుకోగలిగిన మగసిరి కలిగిన వాడండి. హల్లెలూయా. మగసిరి కలిగిన వారు అని ఎవరిని అంటారు బైబిల్లో? మగసిరి కలిగిన వాడు ఎవరు బైబిల్లో? యోబా, యాకోబు. దేవుడు నిన్ను దీవించలే కాక. యాకోబుని దేవుడు మగసిరి కలిగిన వాడు అన్నాడు. కానీ ఇంత పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు, ఎన్నోసార్లు పడిపోయాడు. కానీ దేవుడి మాటకి ఒక్కసారి లోపలిపోయి వచ్చేసాడు కదా, వాళ్ళన్నీ విడిచిపెట్టేసి. అందుకంటే క్షమాపణ పొందుకొని పరలోకం ద్వారంలో నిలవబడి పాతాళంలో ఏదైతే దేవుడు పేతురు బంధిస్తున్నాడో దాన్ని దేవుడు బంధించే విధంగా తను పొందుకున్నాడు, ఆ స్థానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. నీరసం వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా. నిద్ర వస్తుంది, నీరసం వస్తుంది, అన్ని వస్తున్నాయి. మీకు అందరికి చెప్పి సగం రా అంటే అన్నిటికీ హల్లెలూయా చెప్తారు.
చెప్పొద్దు అంటే ఏది చెప్పలేక ఆపేస్తారు. ఓ ప్రభువా, మిమ్మల్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేనంట. అమ్మో, ఫస్ట్ వ్యక్తి ఎవరు? రెండు, మూడు. పేతురుకి ఏమొచ్చింది? చెప్పండి. సంఘాన్ని నియమించాడు, పేతురుని ముఖ్యంగా ఎంచుకున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు. అమ్మో, ఫస్ట్ నేను చెప్తాను చూడండి. దావీదుని ఎలా మార్చాడు? రాజుగా మార్చాడు. గొర్రెల కాపరి, ఆ కాపరి, ఈ కాపరి ఎందుకన్నా ఆయన రాజుగా మార్చాడు. మోషే నాయకత్వం పొందుకున్నాడు, పేతురు అధికారాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు చెప్పండి. దావీదు, మోషే, పేతురు అధికారంలో పొందుకున్నాడు. అంటే డౌన్ ఉన్న వాళ్ళని దేవుడు డౌన్ టు ఎర్త్ ఉన్న పొజిషన్స్ ని తీసుకెళ్లి, ఇదిగో దేవుడు ఆకాశముల కంటే విధంగా దేవుడు గణపరిచాడు, హెచ్చించాడు. అంటే పట్టాభిషేకునిగా ఒక అధికారం అండి. భూమి మీద ఎవ్వడికి లేని అధికారము పేతురు గారు పొందుకున్నాడు. ఎవ్వడు నడిపించలేదండి. ఇగో ప్రపంచంలో మోషే తర్వాత అంతటి యాజకత్వాన్ని ఎవడు చేయలేదు, అంతటి నాయకత్వాన్ని ఎవడు చేయలేదు కూడా. అలాంటి గొప్ప పరిచర్య చేశాడు. అలాంటి గొప్ప సేవకుడు మోషే. దావీదు రాజుగా నిలబడ్డాడు. దావీదు వల్ల ఎవ్వరు నిలబడలేకపోయారు, దావీదు నిలబడిపోయారు. అలాగా నీ పరిస్థితులు కూడా, నువ్వు కూడా ఇలా దేవా అందరూ చూడు ఎలా ఉన్నారు, నేను చూడు ఎలా ఉన్నాను అనుకుంటావేమో. ఒకటి చేయి, ఈ రోజున దేవుడు మాట విను. దేవుడు ఏ చెప్తా చేసే నువ్వు చాలు. దేవుడు ఇక్కడ నుండి ఇక్కడ తీసుకెళ్ళిపోతాడు, అధికారాన్ని ఇచ్చేస్తాడు, ఘనతనిస్తాడు, నీ స్థితిని మెరుగుపరుస్తాడు, నీ పరిస్థితిని మెరుగుపరుస్తాడు, నీ స్థానాన్ని ఇంకా రెట్టింపుగా హెచ్చుగా చేస్తాడు. గొర్రెలు కాచుకునేవాడే రాజుగా మార్చబడాడు. అంటే ఇదిగో అరకొర భక్తి చేస్తాను, నీ స్థితి ఎక్కడి వరకు వెళ్ళిద్దో నువ్వు గమనించి ఈ రోజున. అంటే అంత ఉన్నతమైన స్థానంలో నా ప్రభు నిన్ను నిలబెడతాడు. అది భక్తిలో అయినా, ఆత్మీయ స్థితిలో అయినా, శారీరకంగా అయినా, ఆర్థికంగా అయినా, ప్రతి విషయంలో కూడా నా ప్రభు నీ పరిస్థితులను హెచ్చించి నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. పట్టాభిషేకానికి అర్హునిగా మార్చబోతున్నాడు. దేవుని చెప్పే మాటలకు లోబడితే నువ్వు అధికారాన్ని పొందుకుంటావు, నాయకత్వాన్ని పొందుకుంటావు, రాజుగా రాణిగా నిలబడతావు. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి, మూడో వ్యక్తి. మనం ఏం చేయాలి? దేవుని మాట వింటే మనకేం వచ్చింది? పట్టాభిషేకముతో దేవుడు నిన్ను అలంకరించును గాక. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్.